ఏపీ లిక్కర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. 3 గంటల హై డ్రామా తర్వాత ముగ్గురు నిందితులు విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప రిలీజ్ అయ్యారు. 3 గంటల హై డ్రామా తర్వాత నిందితులను విడుదల చేశారు జైలు అధికారులు. అయితే ఇంతలోనే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. ముగ్గురు నిందితుల బెయిల్ రద్దు చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ ఎదురుచూస్తున్నారు. లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని పిటిషన్ వేయనుంది. విచారణకు హైకోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు ప్రాసిక్యూషన్. చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి పొందం లేకుండా అన్న విజయవాడ ఫోర్జీ అది డిస్ట్రిక్ట్ జైలు లాయర్స్ నిరసన పెట్టుకున్నాను. అటు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. లిక్కర్ స్కామ్ నిందితులు బెయిల్ ఇచ్చినా జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు నిందితులు 3 గంటల పాటు విడుదల చేయలేదని పిటిషన్ వేయనున్నారు. రేపు పిటిషన్ వేయనున్నారు నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ. లిక్కర్ కేసులో A31గా ధనంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. మే 13న బాలాజీ గోవిందప్ప, మే 16న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులకు నిన్నే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆర్డర్ కాపీ అందలేదంటూ నిన్న జైలు నుంచి విడుదల చేయలేదు. ఇవాళ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తామని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. దాంతో ఇవాళ ఉదయమే విజయవాడ జైలుకు నిందితుల తరపు లాయర్లు చేరుకున్నారు. వైసీపీ నేతలు కూడా వచ్చారు. అయితే జైలు సూపరింటెండెంట్ అందుబాటులో లేడంటూ నిందితులను విడుదల ఆలస్యమైంది. దాంతో జైలు బయట లాయర్లు, లోపల నిందితులు ఆందోళనకు దిగారు. 3 గంటల ఉత్కంఠ తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అయ్యారు.